డియర్ స్టూడెంట్స్, ఈ రోజు నేను మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వబోతున్నాను. ప్రోగ్రెస్ లేదు, కార్డులు ఎందుకు సార్? మీకు ప్రోగ్రెస్ లేదనే విషయం మీ పేరెంట్స్కి తెలియటానికి. మీరు ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడానికే నిర్ణయించుకున్నారా? ఏ లేకపోతే కాలేజీలో ప్రోగ్రెస్ కార్డులు ఏంటి సార్? మీ భవిష్యత్తు బాగు కోసం. మీరు మాటలు ఆపితే మీ మార్కులు చెప్పడం మొదలు పెడతాను. అమ్మా సంగీత బిజలాని, నీ మార్కులు బాగా తక్కువగా వచ్చాయి సార్. లేదు, అస్సలు రాలేదు. ఎందుకలాగా? రాయలేదు. ఆ, రాస్తే ఎంచక్క మార్కులు వచ్చిన కదమ్మా. వస్తాయని రాయలేదమ్మా. ఏయ్, మీ ముగ్గురు లేవరా. మీ ముగ్గురికి ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తాను. యూస్లెస్ ఫెలోస్. బయటికి. ఎందుకు? ఇంతమందిలో మార్కులు వినడం మాకు ఇష్టం లేదు. అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. మిస్టర్ వంశీ, సార్. నీకు తెలుగులో 3, లెక్కల్లో 6, శాబాష్. ఇంగ్లీష్ లో 7. ఇలా మార్కులు వస్తే డెవలప్ అవడం కష్టం నాయనా. ఎవరు మీరా? కాదు, నువ్వే. మీరు లెసన్స్ వీక్ గా చెప్పారు, నేను వీక్ గా విన్నాను. అంతకన్నా వీక్ గా ఎగ్జామ్స్ రాశాను. దట్స్ ఆల్. నీకు బాడీ తక్కువ, బలుపు ఎక్కువ. నీకు మార్కులు ఎన్నో తెలుసా? తెలియదు సార్. సెంట్%. థ్యాంక్ యూ సార్. అన్ని సబ్జెక్టులు కలిపి. నోరు మూసుకుని వెనక్కి వెళ్ళు. నువ్వు ముందుకు రారా. నీకు మార్కులు వేయటం నా వల్ల కాలేదురా. ఏ నేను ఎగ్జామ్ రాశాగా. నువ్వు రాసినా నేను వేయలేకపోయానురా. ఎందుకు? జీతం తీసుకోవట్లేదా? తీసుకున్నా వేయలేకపోయానురా. ఏ నా జీతం నష్టం చేస్తారా? అంత శక్తి నాకు లేదురా. మరెందుకు వేయలేదు? క్వశ్చన్ పేపర్ నాకు ఇచ్చి ఆన్సర్ పేపర్ నువ్వు పట్టుకుపోయావు. ఛా, ఇది ప్రోగ్రెస్ కార్డా? మరి రేషన్ కార్డా? దీని మీద సంతకం పెట్టమంటే మా నాన్న ప్యాంట్ ఇప్పి కొడతాడురా. చాలా అదృష్టవంతుడిరా. నాన్న చేత తన్నులతోనే అదృష్టం అందరికి దక్కదు. ఏ మీ నాన్న కొట్టడా? ఛాన్సే లేదు. ఎందుకో? కార్డు చూపించానుగా. మరి సంతకం? దీని మీద సంతకం పెట్టమంటే మా పని మనిషి కూడా పెట్టదురా. అయితే ఏం చేద్దారా? మన జాతకాలు మనమే మార్చుకుందాం. మన భవిష్యత్తు మనమే దిద్దుకుందాం. అదెట్లారా? మన కార్డు మనమే దిద్దుకుందాం. మన మార్కులు మనమే వేసుకుందాం. మాస్టర్లు వేయకపోతే మనకు తెలియదా వేసుకోవడం? మన కుటుంబరావులకి ఈ విషయం తెలిసిందంటే వాళ్ళకంత తెలివే ఉంటే మనలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఎందుకు అంటారు? ఈ తప్పు ముమ్మాటికి వాళ్ళదే దిద్దండ్రా. రేయ్, దిద్దేదేదో జాగ్రత్తగా దిద్దండ్రా. 14ని 74 చేయండి, 6ని 96 చేయండి, 2 72 చేయండి. మరి 22ని ఏదో ఒకటి రాయరా. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కాపీ కొడతావురా నువ్వు? చెయ్. కామర్స్ 86, కష్టపడి చదివాను నాన్న. ఇంగ్లీష్ 92. కష్టపడి చదివాను నాన్న. ఏమో ఆ. నీ కొడుక్కి స్వీట్స్ ఏమైనా ఉంటే పట్రా. అలాగే. ఎకనామిక్స్ 122. కష్టపడి చదివాను నాన్న. ఎంత కష్టపడి చదివితే మాత్రం 100కి 122 అలా వేస్తాడు రా. క్వశ్చన్ పేపర్ లో 3ంటికి రాయమంటే నేను అన్నింటికి రాశాను. నువ్వు 3ంటికి రాస్తే వాడు 6ంటికి వేసాడా? తెలుగు 244. కష్టపడి చదివాను నాన్న. కొడతాం. తెలుగులో 72, ఇంగ్లీష్లో 86, లెక్కలు 89, హిందీ 92. ఆ. మా వాడు మార్కులు అదరగొట్టేసాడ్రా. మావాడు ఉతికి ఆరేసాడు రా. అన్నిట్లోనూ 90 పైనే వచ్చినాయి. పులి కడుపున పెద్ద పులి పుట్టడం అంటే ఇదేరా. మా వాడు సచిన్ టెండూల్కర్ పరుగుల్లాగా 100 తీయించేసాడ్రా. అన్నిట్లోనూ సెంచరీకి దగ్గర అయిపోయాడు. ఏంటి మీ వాడు సెంచరీకి దగ్గర అయిపోయాడా? మా వాడు డబుల్ సెంచరీ క్రాస్ అయిపోయాడు. తెలుగులో 244. ఎలా ఏంటి వేసుకుంటే వచ్చాయి. రేయ్, మిమ్మల్ని చెప్పు తీసుకు కొడతా. మీరు కూడా వేసుకున్నారా? ఛే, లేదు నాన్న. మరి ఇన్ని మార్కులు ఎలా వచ్చారా? జస్ట్ దిద్దుకున్నాం అంకుల్. తిట్టుకుంటారా? తిట్టుకుంటారా? ఇప్పటికి 36 జోలు కొట్టారు. 37సారి కొడితే తిరిగి కొడతావా? ఎందుకైనా మంచిది చెప్పు కింద పడి. యాండి స్వీట్స్ అండి. స్వీట్లు కాదే వాతలు పెట్టాలి. ఎళ్ళు అట్లా ఇప్పుడే కడపట్రా. కదండి స్వీట్స్ తెమ్మన్నారు. ఇప్పుడు అట్లా కడతామంటున్నాను. వెళ్ళు. ఏం మాలోకం ఏమిటో. రేయ్, సిగ్గు లేకుండా చదవకుండా మార్కులు మార్చుకుంటారా? రేయ్, వీళ్ళ బుర్రలకి చదువు లెక్క అన్నది తేలిపోయిందిరా. ఇప్పటికైనా మనం మేలుకొని మంచి ట్యూషన్ పెట్టిస్తే ర్యాంకుల మాట దేవుడేరుకు కనీసం పాస్ మార్కులనే వస్తాయి ఈ గాడిదలకి. నిజమే. రేయ్, మీ కాలేజీలో మీలాంటి ఎద్దుల్లాంటి పరమ మొద్దులకు బాగా పాఠం చెప్పగలిగే టీచర్ ఎవర్రా? ఎంఎస్